ఈ రోజు నీ బర్త్డే యారా? ఇవాళ ఏంటి కదరా నీది? హ్యాపీ బర్త్డే కారా. ఎటు పోతున్నాం మరొకరా ఇప్పుడు? ఏం గుడికిరా? శివాలయం గుడికా? గుడికి పోతుంది. అయ్యో హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. అందులో ఏమేమి ఉన్నాయిరా? కొబ్బరికాయ పూలు అన్నీ ఉన్నాయి. కొబ్బరికాయ పూలు ఇంకా అగరబత్తి పట్టుకో నువ్వే. అగరబత్తి అగరబత్తి కూడా. ఇప్పుడు ఏ దేవునికి రా ఇవి? ఏ దేవునికి? శివాలయ దేవుడికి. శివయ్య దేవునికా? ఇప్పుడు హ్యాపీ బర్త్డే కదా. ఈ రోజు నీకు హ్యాపీ బర్త్డే. మా ఫోన్ లో అందరూ చూస్తారు కదా, చూసి ఏమంటారు? ఈ పిల్ల మంచిది అంటారు. ఈ పిల్ల మంచిది అంటారు. అంటారు మంచిగా అంటారు కదా. మనకి శివాలయ గుర్తే పోతారు. రాముని కళ్యాణం తీసినాం కదా, పెళ్లి. ఆ రోజు పెళ్లికి పోలేదా? పెళ్లి పోయినాం. మరి రాముడి పెళ్లి కదా. రామునిది ఇంకా సీతారామునిది గుడి. ఇదే కదా, ఇదే కదా గుడి. ఇదే గుడి. ఇదే మరి ఇంకా చూడ ఇట్లుంటది మన గుడి అంటే ఇట్లానే ఉంటది. కాళ్ళు కడుక్కొని పోవాలి. కాళ్ళు కడుక్కొని పోవాలా? సరే మరి కాళ్ళు కడుగు. కాళ్ళు కడుక్కొని పోవాలి గుళ్ళకు, లేకపోతే దేవుడు కొడతాడు. హాయ్ చెప్పు మన వాళ్ళందరికి. ఈరోజు నీ బర్త్డే అని చెప్పు. ఇప్పుడు ఈరోజు నా బర్త్డే. ఇప్పుడైతే గుడికి వచ్చేసాం. నా పుట్టినరోజు కాబట్టి గుడికి వచ్చినాం. గుడికి వచ్చేసాం. కాలు కడుక్కొని పోవాలి కదా, అందుకే కాలు కడుక్కుంటున్నా. కరెక్టే. అయిపోయింది కడుక్కున్నా. చేతులు కూడా కడుక్కోవాలి. చేతులు కూడా కడుక్కో. చెప్పు మన వాళ్ళకి అందరికి చేతులు కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాలి అని. చేతులు కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాలి, లేకపోతే దేవుడు కొడతారు. ఇలా పట్టుకో, నేను కడుక్కోవద్దా? ఇట్లా పట్టుకో, నేను కూడా కడుక్కుంటా. కొన్ని వస్తున్నాయి నీళ్ళు, ఎందుకంటే బాగా వస్తే బాగా వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని కొన్ని నీళ్ళు అయిపోతాయి. అందుకనే మనం వాటర్ ని ఎక్కువ మనం పడేయద్దు. పడేస్తే మనకు వాటర్ దొరకాయి, అస్సలు దొరకాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా మొక్కాలి. మొక్కుకొని గుళ్ళోకి పోవాలి. అయ్యగారికి ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి దేవుని దగ్గర బొట్టు పెట్టించుకోవాలిగా. అయ్యగారికి దేవుని దగ్గర పెడతాడు అది కొబ్బరికాయ.
చూసిన వాళ్ళందరూ నాకు విశేషం చెప్పండి. విశేషం చెప్పండి. హ్యాపీ బర్త్డే అని చెప్పండి. నాకు హ్యాపీ బర్త్డే అని చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారా? దేవుడు. ఏం దేవుడు రా? ఏం దేవుడు ఆయన? శివలయ దేవుడు. నంది. నంది దేవుడు. నంది దేవుడు. గుడికి వెళ్ళి పూజ చేసుకుంటా. అక్కడ ఇక్కడ ఇక్కడ ఎవరు? అక్కడ ఎవరు? ఎవరు అక్కడ? పార్వతీదేవి. పార్వతీదేవి. శివయ్య. శివాలయ. శివయ్య. శివయ్య. శివయ్య గుడికి వచ్చిన మరి ఇంకా ఇక్కడ కూడా ఉన్నారా? సూర్యనారాయణ. సూర్యనారాయణ దేవుడు. సూర్యనారాయణ దేవుడు. కొబ్బరికాయ ఇక్కడ కొడతారు. ఇక్కడ ఏమున్నాయిరా? అది ఏంటిది? అది ఏంటిది? మొత్తం పొట్టు. మొత్తం పొట్ట. కరెక్ట్ చేయరా? దేవుని గడ్డ తిరిగి మంచిగా మొక్కుకొని చదువు మంచిగా రావాలి అని మొక్కుకొని ఇక్కడనే ఉండి మొక్కుకో. ఇంకా మా చెల్ల మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలి. జై శివయ్య. జై శివయ్య. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మా పాప సీతామహాదేవి అయితే పుట్టినరోజు. ఈరోజు మే 2 రోజు 2020లో పుట్టింది. సో మా దగ్గరలో శివాలయం గుడి ఉంటుంది. సో శివాలయం గుడి దగ్గరలో అయితే మేము వచ్చేసాము. సో మా పాపకు శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని అనుకుంటూ శివాలయం గుడికి అయితే తీసుకురావడం జరిగింది. సో మార్నింగ్ టైంలో తనకు బర్త్డే విషెస్ చెప్పి కామెంట్ రూపంలో తనకు బర్త్డే విషెస్ అనేది తెలియజేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈవినింగ్ కేక్ అనేది కట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మార్నింగ్ టైంలో గుడికి పోయిన వీడియో కూడా మనం పెట్టేసుకుంటే బాగుంటుంది చూసుకోవడానికి నెక్స్ట్ ఇయర్లో అని. సో ఒక చిన్న వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన వ్యూవర్స్కి అందరికీ హాయ్ చెప్పు. ఎంచావా హాయ్ చెప్పు. బాగున్నారా అన్నాడు. అందరు బాగున్నారా అన్నాడు. ఏం చేస్తారు అక్కడ? ఏం చేస్తారు చెప్పండి కామెంట్లో. ఏం చేస్తారో చెప్పండి. అండ్ మా పాపకి బర్త్డే విషెస్ కూడా చెప్పండి అని చెప్పు. పాప కాదురా, నీకే. చెప్పండి. భయపడద్దురా. ఎందుకు భయపడతాను చెప్పు. అందరు మనోళ్ళే అక్కడ ఉన్నారు చూడు. అందుకనే భయపడద్దు. ఈరోజు ఈవినింగ్ మా ఇంటికి రండి అని చెప్పు. మన ఇంటికి రండి. మన ఇంటికి వచ్చి మా బర్త్డేకి రండి. బర్త్డేకి రండి. కేక్ ఇస్తా. సో బర్త్డేకి అయితే ఇన్వైట్ చేస్తుంది మీ అందరికి అయితే. ఈరోజు మీకు రావాలనిపిస్తే కనుక కాగజ్నగర్కి వచ్చేయండి. కాగజ్నగర్కి వచ్చేస్తే బర్త్డే తర్వాతనైనా కానీ ఇన్సవానికి కలవచ్చు, కలిసి కాసేపు మాట్లాడచ్చు. బాయ్ బాయ్. మళ్ళా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.